దానికి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న కేటీఆర్ గారికి, రంజిత్ రెడ్డి అన్న గారికి, ఇంకా వేదిక మా జిల్లా మంత్రివర్యులకు సబితక్క గారికి, మహేంద్రన్న గారికి, నాగేశ్వరరావు గారికి, కేశవరావు గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున ఎమ్మెల్యేలకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, వార్డు మెంబర్లకు అందరూ కూడా, ప్రజాపతిలకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. మీడియా సోదరులకు అందరూ కూడా. సార్, ఈరోజు మనకెంతో సంతోషమైన దినం. మనకు రోజు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం. మెట్రో ట్రైన్లు చాలా మంది ఫౌండేషన్ వేసినారు కానీ దానికి ఎక్కడ గది లేకుండా పోయింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో మన కాన్స్టిట్యున్సీలో మెట్రో రైలు రావడం మనకు చాలా ఆనందం. ఇలాంటి పని చేయడంలో మనమందరం చూస్తున్నారు. ప్రజలందరూ కూడా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమేం చేయాలి, ఏమేం చేసుకోవాలి అనేది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రజలకు అందరూ తెలుపుతున్నారు. నిజంగా కూడా మనం ఈరోజు ఎంతో సంతోషపడాలి. మనకంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చిన తర్వాత మనం ఎంత ఆనందించినామో ఈరోజు మెట్రో వచ్చిన తర్వాత కూడా మనం ఎంతో ఆనందిస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు 4-3 సబ్స్టేషన్ రాబోతున్నాయి. మొన్ననే ఒక్క నిమిషం మాట్లాడి పెద్దలు ఈరోజు మనకు ఎంతో ఆనందం. అందుకోడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజు నిజంగానే మన పెద్దలకు నిన్ననే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ రావడం కూడా జరిగింది. దానికి మనం అందరం కూడా సాధించాల్సిన అవసరం మనకున్నది. సార్, మీరు ఒకటే, మేము ఎక్కడున్నా మీ ఎమ్మడి ఉన్నాము. మీరు మన తెలంగాణని ఏ విధంగా తీసుకుపోతున్నారో భారతదేశాన్ని కూడా ఆ విధంగా తీసుకుపోవాలని కూడా మా అందరి కోరిక. సార్, ఏదేమున్నా ఈరోజు ఎంతో డెవలప్ చేసుకుంటున్నాం. ఆ రోజు మనం చూసినాం. ఆ రోజు మనం అందరము తెలంగాణ రాకముందుకు మంచినీటి సమస్యనే కానీ కరెంటు సమస్యనే కానీ ఏ విధంగా ఉండను మనకు మన కాన్స్టిట్యున్సీలో ఒకనాడు ఒకరు పైపు వేసినోడు గతి లేకుండే. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రకాష్ గారు మీరు పార్టీలో కలిసినప్పుడు ఏమన్నారంటే, ప్రకాష్ గారు మీరు ఏం చేసుకుంటారమ్మా చేసుకోండి. సార్, మాకేమవుతుంది, మాకు మంచినీటి సమస్య ఉందంటే 6 నెలల లోపట మన కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు 6 నెలల లోపల మనకు నీళ్ళు లభించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈరోజు చూస్తున్నాం డెవలప్మెంట్లో కూడా మనం ఎంతో డెవలప్ చేసుకుంటున్నాం. డెవలప్లో మనం చాలా ముందున్నాం. సార్, మీకు టైం లేదు, చాలా ఉండే మాట్లాడగాను. సార్, ఒక 4 సమస్యలున్నాయి సార్. మాకు మీ దృష్టికి చేసి పెద్దలకు కూడా తెలుసు. మనకు ఒకటి కొద్ది భూమి సమస్యలు సార్. బాదర్ కూడా ఒకటి, గాన్స్మే కూడా ఒకటి, పెద్ద తూపర్ ఒకటి, మన కొత్తవాళ్ళు కూడా ఒకటి, మన మణికొండ ఒకటి సార్. ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న చిన్న సార్ ఎకరా అద్దెకర మీద ఉన్నారు. వాళ్ళన్నిటి కూడా పట్టాలు ఇస్తే చాలా సంతోషపడతారు సార్. శంషాబాద్ కూడా సార్ మొత్తంలో చాలా ఇబ్బందులు సార్. ఏదేమైనా మేమందరం కూడా ఎంపీ గారు మేము దీన్ని ఎంతో ముందు తీసుకుపోతున్నాం. మొన్ననే మా కేటీఆర్ అన్న గారు అక్కడ అడగంగానే కోపం ఉన్న అన్నం పెడతానని తెలుసుకున్నాం సార్. 50 కోట్లు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది సార్. దాన్ని ఎంతో మనం అంతా డెవలప్ చేసుకుంటున్నాం సార్. ఒకటే, ఏ బిడ్డనే కానీ ఒకటి ఆలోచిస్తే సార్, తండ్రి బిడ్డ దగ్గరికి వస్తే ఎంత పెట్టినా మళ్ళీ ఏమి ఇస్తామని ఆశతో ఉన్నాం సార్. మీ పెద్ద నోటుతో, మీ పెద్ద మనసుతో మాకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తామని మేము ఎదురు చూస్తున్నాం సార్. ఏదేమున్నా మన ప్రభుత్వంలో మనం అందరం కూడా సార్, మా కోరిక ఒకటే, మీరందరూ కూడా మీరు ఏ విధంగా పట్టుదలతో ఉన్నారో, దేశ నేత అని అనుకుంటున్నారో, మీరందరూ కూడా మేమందరం కూడా మేము ఎమ్మడి ఉంటాం సార్. మీరు ఎక్కడ బయటికి వెళ్తే మేము అక్కడ ఉంటాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. భారతదేశం మొత్తం కూడా అంతే ఆలోచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని ఒకటి ఆలోచిస్తున్నారు. దాని అందరూ కూడా మీరు తీసుకొచ్చే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్తున్నాం సార్. ఏదేమున్నా మీరందరూ చాలా సంతోషం సార్ ఇలా మా కాన్స్టిట్యున్సీకి రావడం. మేమందరం కూడా ఎందుకంటే సార్, మాకు 14 నెలల తర్వాత మా సార్ మా దేవుడు మా ఇంటికి వచ్చాడు. మాకు కొద్దిగా చెప్పుకునే అవకాశం ఉంటే సార్ తెలుసు అన్ని కూడా ఏం చేయాలనేది. సార్, చాలా సంతోషం సార్. ఈరోజు ఈ పార్టీలో మేము ఉండడం, మీ ఎమ్మడి పనిచేయడం మేము గొప్ప దృష్టివంతులు అనుకుంటాం సార్. థ్యాంక్ యూ మీ అందరు కూడా సార్. ఇంటి పెద్దతో మరి ఈ ప్రాంతపు ఓ పెద్ద కొడుకుగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి అందజేసిన స్వాగతానికి ధన్యవాదాలతో ఆనరబుల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి సందేశం. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు